అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని ఫిజిక్స్ లోని పీవైకి యొక్క పార్ట్ 23 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఇంకొక 2 to 3 పార్ట్స్ లో మనకి ఒక ఫిజిక్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే లాస్ట్ లోకి వచ్చిన మనం ఫిజిక్స్ కి. సో ఈ యొక్క వీడియోలో మనం మేజర్ గా ఓం నియమం గురించి అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ గురించినటువంటి డేటా అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. లాస్ట్ 22 డేస్ గా, అంటే ఈ రోజుతో కలుపుకొని 23 డేస్ గా మీకు కంటిన్యూగా ఈ యొక్క వీడియోస్ అయితే ఒక ప్రాపర్ ఆర్డర్ లో చాప్టర్ వైజ్ గా మీకు విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో అందిస్తున్నాం. వీడియో చూసినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా థ్యాంక్ యూ. మీరు చూస్తున్నందుకే మన యొక్క వీడియోస్ అనేవి సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది కూడా వీడియోస్ అయితే షేర్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి కూడా ఈ యొక్క వీడియోస్ రీచ్ అయితే కాబట్టి మాకు కూడా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ఎక్కువ మంది చూస్తున్నారని ఇంకా త్వరగా క్లాసెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియోస్ మనకు కనుక వాచ్ టైం ఎక్కువగా రాకున్నట్లయితే, అంటే దట్ మీన్స్ ఎక్కువ మంది కనుక చూడకపోతే ఓకే చూసలేరు కదా అని దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. డైరెక్ట్ గా మీకు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్లో డైరెక్ట్ మీకు ప్లేలిస్ట్ కూడా అందుబాటులో ఉంది. ప్లేలిస్ట్ నుంచి ఒక వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి. ఓకే. అండ్ యొక్క మెటీరియల్ చాలా రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ పీడిఎఫ్ చదివితే సరిపోదు, దాంతోపాటు క్లాసెస్ ఇంటనే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు శ్రీనివాస్ మీకు యాప్ని కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ అన్ని కూడా మీకు దీంట్లోంచి వస్తాయి. అండ్ లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అండ్ ఓమ్స్ లా, విద్యుత్ వాహకత మరియు ఓం నియమం గురించినటువంటి డేటా. ఓం నియమం ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులో జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాం. ఏంటంటే V = IR. ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్ అండర్ విచ్ కండిషన్? ఓం లా యొక్క నియమం లేదా ఓం యొక్క నియమం అనేది ఏ పరిస్థితుల్లో చెల్లుతుంది? ఓకే. స్థిర ఉష్ణోగ్రత వద్ద లోహ వాహకాలకు మాత్రమే, అర్ధవాహకాలు లేదా సెమీ కండక్టర్లకు మాత్రమే, అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇన్సులేటర్లకు మాత్రమే, అంటే నిరోధకాలకు మాత్రమే, అండ్ అదేవిధంగా మనకి ఒక ఏదైనా ఉష్ణోగ్రత వద్ద అన్ని పదార్థాలకు. సో యాక్చువల్గా ఓం నియమం అనేది దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవి మనకు ఈ యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు మనకి ఒక స్థిర నిరోధాన్ని ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది మేజర్గా లోహ వాహకాలకు మాత్రమే, అంటే లోహ కండక్టర్లు మెటాలిక్ కండక్టర్లకు మాత్రమే ఇది పనిచేస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అర్ధవాహకాలకు అంటే యొక్క సెమీ కండక్టర్లకు పనిచేయదు, ఓన్లీ లోహాలకు మాత్రమే ఓమ్స్ లా. ఓకే. If a conductor has a resistance of 10 ohm and a potential difference of 5 volt is applied across it, what is the current flowing through it? ఓకేనా. సో ఇక్కడ మనకు 10 ohm నిరోధం ఉంది అండ్ అదేవిధంగా 5 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డేటా ఏంటిదండి? ఆర్ కావాలి. సో V = IR. సో V ఎంత అండి? 5 అండ్ అదేవిధంగా I ఎంత అండి? తెలియదు. R ఎంత? 10. 5 ఒకట్ల 5 రెండుల. సో I = ఏమవుతుంది? 1/2. 1/2 అంటే 0.5. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫార్ములా వస్తే డిటిసి, ఫార్ములా రాకపోతే అంతే. అకార్డింగ్ టు ఓమ్స్ లా ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్ ఇస్. ఓం నియమం ప్రకారంగా వాహకం అంతటా పొటెన్షియల్ భేదం ఏ విధంగా ఉంటుంది? పొటెన్షియల్ భేదం అనేది మనకు V = IR. సో V అనేది ఐకి మనకు అనులోమానుపాతంలో ఉంటుంది, V అనేది ఆర్కి అనులోమానుపాతంలో ఉంటుంది. సో కరెంట్ ప్రత్యక్షంగా అనులోమానుపాతంలో ఉంటుంది, కరెంట్ అంటే విద్యుత్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకే. విలోమానుపాతం అంటే V = 1/I ఇట్లా అవుతుందా? కాదు కదా. నిరోధంకు సమానం, నిరోధంకు ఈక్వల్ టు రెసిస్టెన్స్. ఇక్కడ I అనేది వస్తుంది కదా, I లేకుంటే V = R. ఎప్పుడు I = 1 అయినప్పుడు. కానీ దాని గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. పొటెన్షియల్ భేదం అనే డేటా తీసుకుంటే ఇక్కడ I మల్టిప్లై అవుతుంది కాబట్టి సమానం అనేది చెప్పలేము. కరెంటుతో సంబంధం లేకుండా ఉంటుంది, లేదు కరెంటుతో సంబంధం ఉంటుంది కదా, I ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫార్ములా వస్తేనే ఈ క్వశ్చన్స్ ఈజీ అండి. ఫార్ములా రాకపోతే ఈ థియరిటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము. రెండోది, మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా ఒక పాయింట్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్ మొత్తం కూడా మీ మైండ్ లో ఉండాలి. దట్ మీన్ వాట్ ఈస్ వాట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ఓమ్స్ లా? కింద వాటిలో ఓం నియమానికి సంబంధించి ఏది కరెక్ట్? సేమ్ చూస్తూనే ఉన్నారు కదా, సేమ్ ఆర్డర్. ఏమవుతుంది చెప్పండి? ఓం నియమానికి సంబంధించి కింద వాటిలో ఏది సరైంది? ఓం అంటే ఏంటిదండి? V = IR. ఇక్కడ నాన్ ఓమిక్ కండక్టర్లకు మాత్రమే నిరోధం, లేదు నాన్ ఓమిక్ కాదు. ఓం నియమం అంటేనే ఓం సంబంధించినటువంటి డేటాను ఫాలో అవుతాయని ఓమిక్ అంటారు. నాన్ ఓమిక్ అంటే ఓం నియమం పాటించినటువంటి, అంటే అలోహాలు కానీ అర్ధలోహాలు కానీ అవి. సో వాటికి నిరోధం స్థిరంగా ఉంటుందా? కాదు. కరెంట్ స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద వోల్టేజ్ విలోమానుపాతంలో ఉంటుంది. కరెంట్ ఇది ఎట్లుందండి? V = I లెక్క ఉంది. V = 1/I ఉందా? లేదు కదా. కాబట్టి విలోమానుపాతంలో కాదు, కాబట్టి ఇది పోయింది. కరెంట్ స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద వోల్టేజ్ కి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇది ఓకే. ఓం నియమం అన్ని ఉష్ణోగ్రతల వద్ద అన్ని పదార్థాలకు వర్తిస్తాయి, లేదు.
స్థిర ఉష్ణోగ్రత వద్ద లోహాలకు మాత్రం పనిచేస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అకార్డింగ్ టు ఓమ్స్ లా ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్ టు ద కరెంట్ త్రూ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ప్రొవైడెడ్ డాష్. ఓం నియమం ప్రకారం ఒక వాహకం అంతటా కూడా సంభావ్య వ్యత్యాసం మరియు దాని ద్వారా ఉత్పత్తి అయినటువంటి డేటా ఏదైతే అయి ఉంటుందో దానికి సంబంధించినటువంటి డేటా అడుగుతుండు. ఏం లేదండి, ఫార్ములానే, ఏం లేదా అక్కడ కొత్తది ఏం లేదు. వి ఈక్వల్స్ టు ఐఆర్ అంట. సో ఓకేనా. సో వి ఉందంట, ఐ ఉందంట, అయితే మనకు డాష్ ద్వారా స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ రెండు కూడా కరెక్ట్ పనిచేయాలంటే స్థిర ఉష్ణోగ్రత ఉండాలి. కరెంట్ ఎక్కువగా ఉంటుంది, నిరోధం మారుతుంది, వోల్టేజ్ ఉన్నా కాదు. సో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక డెఫినేషన్ తీసుకొని దాన్ని ముక్కలు కైమా 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 చేసేసి పెద్ద ఆడోటి పడేసి. ఓకే, ఆడోటి అంటే ఒక్కొక్క షిప్లో ఒక్కొక్కటి. ఏ మెటాలిక్ కండక్టర్ ఒబేస్ ఓమ్స్ లా ఎట్ రూమ్ టెంపరేచర్ when the applied potential difference across it is increased from V to 2V. Okay, and the temperature is kept constant, the current through the conductor. Okay, సో ఇక్కడ ఏం చేసినట్టు ఒక లోహవాహకం అంట గది ఉష్ణోగ్రత వద్ద ఓం నియమాన్ని పాటిస్తుందంట. ఓకే, దాని అంతటా అనువర్తిత స్థితి భేదాన్ని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V నుంచి 2V చేస్తే అప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటే అప్పుడు వాహకం ద్వారా విద్యుత్ ప్రసారం ఏమవుతుంది? ఇది ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సబ్జెక్ట్ బాగా వస్తే ఆన్సర్ చెప్పండి. ఓకే, సో ఇక్కడ చూడండి V ఈక్వల్స్ టు ఐఆర్. ఓకే, సో ఇక్కడ ఓం నియమం పాటిస్తుంది స్థిర ఉష్ణోగ్రత వద్ద అయినప్పుడు రెసిస్టెన్స్ కూడా మనకు స్థిరంగానే ఉంటుంది. అంటే ఇక్కడ 2V అయిందన్నాడు కదా, ఇక V నుంచి 2V అయిందని. సో ఇప్పుడు I ఏం చేయాలి? మనకి ఇక్కడ R అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 2I చేయాలి. అప్పుడు 2 పోతే V ఈక్వల్స్ టు ఐఆర్ వస్తుంది. కాబట్టి విద్యుత్ ప్రవాహం కూడా డబల్ అవుతుంది. విద్యుత్ ప్రవాహం డబల్ అయితే రెట్టింపు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, సింపుల్ లాజిక్ అండి. క్వశ్చన్ చూస్తే భయంకరంగా ఉంటుంది, బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద రూట్స్ అంటే దాని ఒక కాన్సెప్ట్ ని బట్టి మనం ఆలోచిస్తే డెడ్ ఈజీ. అదే మనకి రూట్స్ తెలవలేదు అనుకోండి, ఎటువంటి క్వశ్చన్ అయినా సరే మనల్ని సుక్కలు చూపించడానికి రెడీగా ఉంటుంది. అదైతే ఈజీ క్వశ్చన్ అయినా. ఇది చూడండి, చదివే లోపే మనకు ఉన్నదంతా పోతుంది, కానీ లాజిక్ ప్రకారంగా ఆన్సర్ చేస్తే ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అంటే ఎందుకంటున్నా అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మనకు నిమిషన్నర పడుతుంది అట్లా. అందుకనే కీ పాయింట్ ఏంటిదని మనం ఎప్పుడైనా చూసుకోవాలి క్వశ్చన్ చదివేటప్పుడు. ఇన్ ఏ మెటాలిక్ వైర్ ఒబేయింగ్ ఓమ్స్ లా ఇఫ్ ద రెసిస్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంట్ రెడ్యూసింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ టర్మినల్ టు వన్ ఆఫ్ ఇట్స్ ఫార్మర్ వాల్యూ విల్ రిజల్ట్ ఇన్ వాట్ చేంజ్ ఇన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఓం నియమాన్ని పాటించేటటువంటి లోహ తీగలు అంట నిరోధకత లేదా నిరోధం అనేది స్థిరంగా ఉంటే మనకు ఆ యొక్క టర్మినల్ అంతటా స్థితిభేదాన్ని మునుపటి దాంట్లో సగాన్ని తగ్గించడం వల్ల విద్యుత్ ప్రవాహంలో మార్పు ఏమవుతుంది? సేమ్ ఇల్దాకన్నా V ఈక్వల్స్ టు ఐఆర్ అంటే, సో I అనేది స్థిరం, R అనేది స్థిరంగా ఉందండి. సో వోల్టేజ్ అనేది ఆఫ్ అయిందట, ఆఫ్ వోల్ట్ అయితే ఇక్కడ ఏం కావాలి? ఇది బ్యాలెన్స్ కావాలంటే ఇది కూడా ఆఫ్ అవ్వాలి కదా. అప్పుడు ఇది పోతే V ఈక్వల్స్ టు ఐఆర్ వస్తుంది. అంటే కరెంట్ కూడా మునుపటి దాంట్లో కంటే సగం అవ్వాలి. అంతే, ఇది పెరిగితే ఇది పెరుగుద్ది, తగ్గితే ఇది తగ్గుద్ది, అంతే. ఏది? R స్థిరంగా ఉన్నప్పుడు. లేదా I స్థిరంగా ఉన్నప్పుడు V పెరిగితే R పెరుగుద్ది, R తగ్గితే V తగ్గుద్ది. An electric heater draws 5 amp of current when connected to 70 volt source. If the potential difference is increased to 126 volt, then what is the new current drawn by the heater? ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఏం చేసిండు? 70 వోల్ట్ ఉందంట, 70, అండ్ ఇక్కడ మనకు ఎంత పవర్ తీసుకుంటుందంట? 5 amps తీసుకుంటుంది. ఓకే, సో దీన్ని బట్టి రెసిస్టెన్స్ తీసుకుంటే మనకు ఒక డేటా వచ్చేస్తుంది. ఏమవుతుంది? 5 ఒకట్ల 5 14. సో ఆర్ వాల్యూ 14 ohms. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? న్యూ డేటా 126 వోల్ట్, 126. సో 126 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ కొత్త కరెంట్ ఏమైంది? ఆల్రెడీ రెసిస్టెన్స్ అనేది అదే ఉంటుంది ఇంటూ ఇక్కడ డేటా కావాలి. సో 14 ఇది క్యాన్సల్ చేసి ఇందులో పోద్ది. చెప్పండి, 9లో కదా, 14 9లో కదా, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If 0.2 A current flows through a wire when the potential difference across it is 2 volt, what is the resistance of the wire? 2 volt వద్ద పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు వైర్ ద్వారా 0.2 amps కరెంట్ ప్రవహిస్తే వైర్ యొక్క నిరోధం ఎంత? ఓకేనా, సో ఇక్కడ ఎంత అండి? 2 volt అంట. 2 volt పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకు వైర్ ద్వారా 0.2 amps వస్తే
అప్పుడు నిరోధం ఎంత? సో ఆన్సర్ చేయండి. ఇక్కడ 0.2 తీస్తే ఇక్కడ 0 అవుతుంది, అవునా? ఏమవుతుంది? 0.2 ఇంటూ ఇది 10. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, మీరు ఆన్సర్ చేస్తారని ఆగిన అంతే. ఓకే, 3 రెసిస్టర్స్ ఆఫ్ 4, 8 అండ్ 12 ఓమ్స్ అనేవి మనకు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయంటే 12 వోల్ట్ బ్యాటరీకి. అయితే సర్క్యూట్ ఏమవుతుంది చెప్పండి? అవన్నీ శ్రేణిలో సంధానం ఉన్నాయి అంటే 3 కలపాలి. 12, 8, 20, 20 ప్లస్ 4, 24, 24 ఓమ్. ఓకే, సో పవర్ ఎంత? 12. 12 దట్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఇది 12 ఒకట్ల 12 రెండులా. సో ఇదేమవుతుందండి? దట్ ఈక్వల్స్ టు ఇది యువతలకి వెళ్ళిపోతే 1/2 అవుతుంది అంటే 0.5. సో 0.5 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓమ్స్ లా? కింద వాటిలో ఏది ఓమ్స్ లా యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సరిగ్గా ఇస్తుంది? ఏమిస్తుందండి ఓమ్స్ లా? వి ఈక్వల్స్ టు ఐఆర్. సో వి కావాలంటే ఐ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ కావాలి. అది ఎట్లుంటది? అదొక సరళ రేఖ లెక్క ఉంటుంది. మూలం నుంచి అంటే మనకు ఆ యొక్క బేస్ నుంచి వెళ్ళేటటువంటి ఒక సరళ రేఖ లెక్క రావడం జరుగుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అబౌట్ ఓమ్స్ లా? ఈ కింద వాటిలో ఓం నియమం గురించి ఏది సరైనది? చూస్తూనే ఉన్నారు కదా, ఉన్నదే ఒకటే ఒకటే వి ఈక్వల్స్ టు ఐఆర్. దాన్ని పట్టుకొచ్చి అడిదిప్పి ఇడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి బాంబ్ బీమ్ బుష్ అని చేస్తాడు. మళ్ళీ మన వాళ్ళకి అందరూ కన్ఫ్యూజ్ చేసి పెడతారు. స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకాలకు మాత్రం పనిచేస్తుంది. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, ఇఫ్ ఏ కండక్టర్ హ్యాస్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 1 వోల్ట్ అక్రాస్ ఇట్ ఎండ్స్ ఏ కరెంట్ 1 ఆంపియర్ ఫ్లో త్రూ ఇట్, వాట్ ఇస్ ద రెసిస్టెన్స్? ఏందండి 1 వోల్ట్ ఉందంట, 1 యాంప్ ఉందంట, అయితే రెసిస్టెన్స్ ఏమైందండి? ఒకటి ఒకటి పోతే ఒకటే ఉంటది, ఆ ఒకటే. ఓకే, ఏముంటదండి? ఒకటే. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. డీజీ క్వశ్చన్స్ కదా, ఈ క్వశ్చన్ చూసి భయపడతారా చెప్పండి కాంపిటేటివ్లు? అండ్ ఇవన్నీ కూడా లెక్కలే. ఇప్పుడు మనం ఇదంతా కూడా లెక్కే ఎగ్జామ్ లో. ఓకే, రెసిస్టెన్స్ అంటే నిరోధానికి సంబంధించినటువంటి డేటా. ఇక్కడ చూడండి 2 ఓము, 3 ఓము, 5 ఓము ఉందంట. ఈ మూడు గనక మనకు శ్రేణిలో అనుసంధానించబడి ఉంటే మొత్తం నిరోధం ఏమవుతుంది? మూడు ఎట్లా ఉన్నాయండి? శ్రేణిలు. శ్రేణిలు అంటే ఏంటిదండి? సిరీస్ లో కనెక్ట్ అయి ఉంటే ప్లస్ చేయాలి. 2, 3, 5, 5, 5, 10 అయిపోయింది. ప్రాబ్లం అయిపోయింది. సైన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఓకే, 2 resistors of 2 ohm and x ohm are connected in series with a 10 volt battery. If the current flowing through the resistors is 2 amps, then what is the value of x? Okay, so 2 plus x ohms. Okay, ఎంత వోల్టేజ్ అండి? 10 వోల్టేజ్. అండ్ దాంతోపాటు 2a ఇంటూ 2 ప్లస్ ఎక్స్. ఓకే, 2 ఒకట్ల 2 ఐదుల. సో 5 ఈక్వల్స్ టు 2 ప్లస్ ఎక్స్. ఇది అవతలి పోతే 3, దట్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ ఈక్వల్స్ టు 3. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. డెడ్ ఈజీ క్వశ్చన్స్. 10 joules of heat is produced in an electrical geyser when 1 amp current flow through it for 10 seconds. How much is the resistance of the geyser? ఓకే, సో గీజర్ లో ఉత్పత్తి అయినటువంటి హీట్, గీజర్ లో వచ్చేది ఉష్ణ ఉత్పత్తి అవుతుంది. ఇది జౌల్స్ లో ఉంది. సో జౌల్స్ కి సంబంధించినటువంటి హీట్ డేటా ఏంటిదని? హెచ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోనే మనం దీని గురించి ఒకసారి చూసినాము. ఓకే, సో ఇందులో హెచ్ ఎంత వస్తుందండి? 100 జౌల్స్. అండ్ కరెంట్ ఎంత ఇచ్చేసిందండి? ఐ ఈక్వల్స్ టు 1 యాంప్. అండ్ దాంతోపాటు టైం ఎంత అండి? టైం ఈక్వల్స్ టు 10 సెకండ్స్. సో మన దీంట్లో కావాల్సింది ఏంటంటే గీజర్ యొక్క నిరోధం ఆర్. ఆర్ అక్కడనే ఉంచితే ఎన్ని యువతలకి వెళ్ళిపోతాయి కదా. సో ఆర్ దట్ ఈక్వల్స్ టు హెచ్ బై ఐ స్క్వేర్ ఆర్. టీ వస్తుంది. ఓకే, టీ ఆర్ దట్ ఈక్వల్స్ టు 100 బై 1 స్క్వేర్ అంటే ఏముంది? 1 ఇంటూ 10. సో 10 అంటే 10. సో ఎంత అవుతుంది? 10 ఓం. అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ metal wire of length 2 meter is 10 ohm at 25 degrees centigrade. If the diameter of the wire is 0.4 mm, what will be the resistivity of the metal at temperature? Okay, so pi equals to 3.14. Okay, సో ఆన్సర్ చేద్దాం. సో యాక్చువల్గా నిరోధకతను కనుక్కోమన్నాడు. నిరోధకత రో ఈక్వల్స్ టు ఆర్ ఏ బై ఎల్ లేదా ఆర్ ఏ బై ఎల్ లేదా యాక్చువల్ ఫార్ములా రో ఎల్ బై ఎల్, ఇట్లయినా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డయామీటర్ 0.4 mm. ఓకే,
లేదా ఇట్లా రాద్దాం 4 × 10⁻⁻4 మీటర్స్. రేడియస్ ఏమవుతుంది? అండ్ దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎందుకంటే ఇక్కడ మనకు లోవర్ తీగ అన్నాడు కదా, తీగ అంటే ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, సో πr². 3.14 ఇంటూ ఆర్ ఎంత 2 × 10⁻⁻4 ఇంటూ స్క్వేర్ 1.256 × 10⁻⁷. ఓకే, ఇక్కడ మీటర్ అంటే మీటర్ స్క్వేర్. ఓకే, ఇంకేమిచ్చాడు మన దగ్గర? 10 ఓం ఒకటి ఉంది రెసిస్టెన్స్, ఆర్ ఈక్వల్స్ టు 10 ఓం. ఎల్ ఈక్వల్స్ లెంత్ ఎంత ఉంది? 2 మీటర్స్. ఓకే, సో ఈ యొక్క ఫార్ములాలో మనం డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు కావాల్సిన నిరోధకత రో దట్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మనకి ఇక్కడ 1.256 ఇంటూ 10⁻⁷ బై లెంత్ ఎంత 2. సో 2 ఒకట్ల 2 5 సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు 5 ఒకట్ల 5, 5 2 10 అంటే మనకు 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. 6 పాయింట్ సంథింగ్ అండ్ పవర్ ఇక్కడ -7 ఉంది కాబట్టి -7 ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 2 resistors R1 and R2 are connected in parallel. Their equivalent resistance is 5 ohm. When one of them is removed, the resistance of the circuit increases to 10 ohm. Which of the following is the correct value for other resistor? సో ఇక్కడ 2 రెసిస్టర్లు అంటే R1 మరియు R2 ఉన్నాయంట, అవి సమాంతరంగా అనుసంధానం చేస్తున్నాయంట, అంటే ఒకదాని పక్కన ఒకటి. వాటి సమానమైనటువంటి నిరోధం 5 ఓం అయితే ఒకటి తొలగిస్తే ఇంకో దాని యొక్క డేటాను బట్టి మనకు 10 ఓంకి పెరిగితే అప్పుడు ఇతర నిరోధం యొక్క సరైన విలువ ఏంటిది? సో ఎప్పుడైనా సరే సమాంతరం ఉన్నప్పుడు ఏం తీసుకుంటామండి? డేటా 1/R1 1/R2 చేస్తే ఎంత అంట 5 వస్తుందంట. అదే ఓన్లీ ఒక్కొక్కటి పోయింది, ఇది తీసేసినాం, ఇది ఒక్కటే తీసుకుంటే R2 దట్ ఈక్వల్స్ టు 1/10. సో ఇంకో ఇది మనకు ఉన్నది. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏమైంది? ఇంకోటి కూడా 1/10 ప్లస్ 1/10 చేస్తేనే కదా 1/5 వచ్చేది. కాసా కడితే 2/10 దట్ ఈక్వల్స్ టు 1/5 వస్తుంది. అంటే రెండోది కూడా 10. ఏం లేదు, ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. సో a wire is made of a certain material has a resistance of 12 ohm with a length L and a cross sectional area is A. What will be the resistance of another wire made of the same material but the length is 1/3 and cross sectional area is 2A? Okay, ఇక్కడ ఏమన్నాడంటే ఒక నిర్దిష్ట పదార్థంతో తయారు చేయబడినటువంటి వైర్ అంట 12 ఓం నిరోధాన్ని కలిగి ఉందంట, పొడవు L అంట, అడ్డుకొత వైశాల్యం A అయితే అదే పదార్థంతో తయారు చేయబడినటువంటి వస్తువుకి దాని యొక్క పొడవు అని 1/3 ఉందంట, అడ్డుకొత వైశాల్యం 2A అయితే అప్పుడు దాని యొక్క నిరోధం ఏమవుతుంది? ఓకే, సరే. ఓకే, ఇక్కడ 2 కండిషన్ తీసుకున్నాం, ఒకటి R1 ఒకటి R2. సో ఫస్ట్ R1, రెండోది మనం ఇప్పుడు R2 కనుక్కోవాలి. ఓకే, R1 కండిషన్ మనకు 12 ఓం ఇచ్చి 12 ఓం దట్ ఈక్వల్స్ టు పొడవు ఎంత L అండ్ ఇది ఎంత A. ఓకే, ఫార్ములా ఏం లేదు, R ఈక్వల్స్ టు రో L/A. రెండింటి ఒక పదార్థం సేమ్ కాబట్టి రో వాల్యూ సేమ్ ఉంటుంది కాబట్టి దాని పక్క పెట్టేసాం. నెక్స్ట్ R2 కనుక్కోవాలి. సో R2 దట్ ఈక్వల్స్ టు లెంత్లో ఏమైంది 1/3 అండ్ L అండ్ ఇక్కడ 2A కాబట్టి ఇంటూ 2A రాసుకోవచ్చుగా. 1/3 Lని మనం డైరెక్ట్ కిందికే రాసుకున్నాం. సో R2 దట్ ఈక్వల్స్ టు 1/2 ఓకే ఇంటూ L/A. ఓకే, సో R2 దట్ ఈక్వల్స్ టు 1/6 ఇంటూ L/A అంటే ఏంటి? 12 ఓం కదా, అంటే 12. సో 2 ఒకట్ల 2 R. ఓకే, 2 3 2 R. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A potential difference of 6 volt is applied across 2 ends of a conducting wire of resistance R ohm. What will be the value of R if the current flowing through the wire is 2A? Okay, సో ఆన్సర్ చేసేయండి. 1/12 1/3 12 ఏమవుతుంది చెప్పండి? సో V ఈక్వల్స్ టు IR. R ఓం ఉందట, దాని రెండు చివరిలో 6 వోల్ట్ ఉంటే వైర్ ద్వారా 2A కరెంట్ వస్తే R వాల్యూ ఎంత? సో R కనుక్కోమంటున్న R ఈక్వల్స్ టు V/I. ఇది 6 అండ్ I ఎంత 2 దట్ ఈక్వల్స్ టు 3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్? కింద వాటిలో ఏది నిరోధకత యొక్క సరైన ప్రమాణం? నిరోధకత యొక్క సరైన ప్రమాణం ఓం మీటర్ అండి, ఓం మీటర్.
ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓం అనేది నిరోధానికి సంబంధించినటువంటి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ యూనిఫామ్ మెటాలిక్ కండక్టర్ ఈస్ డబల్డ్, ఓకేనా. సో మెటాలిక్ కండక్టర్ యొక్క లెంత్ పెరిగిందంట, ఎంత డబల్ అయింది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా డబల్ అయిందంట, అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది. ఓకే, సో ఇది డబల్ అయింది, అది డబల్ అయింది, ఏమవుతుంది. పైది డబల్ అయింది, కిందిది డబల్ అయింది, ఇది క్యాన్సిల్ అయిపోతే ఎల్ బై అంటే సేమ్ నిరోధం. నిరోధం అట్లే ఉంటుంది, అసలు నిరోధం అట్లే ఉంటుంది. ఫార్ములా వస్తే ఆన్సర్ వస్తుంది. Which of the following statements is are true when two different resistors R1 and R2 are connected in parallel to one another in a circuit? ఓకేనా, వలయంలో రెండు వేర్వేరు నిరోధాలు అంటే R1 మరియు R2 ఒకదానికొకటేమో సమాంతరంగా అనుసంధానించినప్పుడు ఈ కింది వాటిలో ఏది సత్యము. ఓకే, సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఓకేనా, రెండు వేర్వేరు నిరోధాలు, ఒకటి R1 ఇంకొకటేమో R2. అయితే ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు రెండింటిలో కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ అనేది సమానంగా ఉంటుంది. వోల్టేజ్ కరెంటా కాదు, ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ వల్ల వేరియేషన్ వస్తుంది కాబట్టి. సమానమైనటువంటి నిరోధం అనేది మనకు R1 ప్లస్ R2, ఇది సిరీస్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుందండి. ప్యారలల్ అంటే 1/R1 1/R2 వేరియేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ రెండింటిలో కూడా వస్తుంది, కరెంట్ వేరియేషన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. గృహోపకరణాల్లో గ్రీన్ ఇన్సులేటెడ్ ఎర్త్ వైర్ యొక్క ప్రాథమిక భద్రతా విధి ఏమిటి, ముఖ్యంగా లోహ ఉపకరణాల కోసం. మనం ఇప్పుడు ఎర్త్ వైర్ అనేది ఉంటుంది కదా, దానివల్ల ఉపయోగం ఏంటిది. ఎర్త్ ఎందుకు ఇస్తాం చెప్పండి. ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు, ఎక్కువ పవర్ వచ్చినప్పుడు దాన్ని ఆటోమేటిక్గా తీసుకొని అవతల పంపించడానికి. బ్లాక్ వైర్ ఫెయిల్ అయినప్పుడు కాదు. అదనపు కరెంటును తొలగించే ఇది ఓకే. 220 వోల్ట్ని స్థిరీకరించడానికి ఇది కూడా ఓకే. కానీ ప్రాథమికమైనటువంటిది అన్నాడు కదా, సో జనరలైజ్డ్గా సిడి రెండు మనకు వర్క్ చేస్తాయి. ఎక్కువ కరెంట్ వచ్చిన, ఫ్లక్చుయేషన్స్ వచ్చిన వాటన్నిటిని కూడా పంపిస్తాయి. 220 దగ్గర బ్యాలెన్స్ స్టార్ట్ చేస్తుంది. ఎస్, ఇది కరెక్ట్గా అనిపిస్తుంది. చూడండి ఒకసారి, లీకేజ్ కరెంట్ ఏదైతే వస్తుందో ఆ లీకేజ్ కరెంట్ని భూమి దగ్గరగా ఉంచేలా తక్కువ నిరోధక మార్గాన్ని అందిస్తుంది. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ షాక్లను నివారిస్తుంది. ఎస్, షాక్లను నివారించడం మెయిన్ దీన్ని ఎర్తింగ్ అనేది. మీరు ఎప్పుడైనా చూసారా షాక్ అనేది, ఫ్రిడ్జ్లు కానీ అట్లాంటి వాటికి షాక్లనే వస్తాయి. అది ఎర్తింగ్ లేకపోతే షాక్లు వస్తాయి. షాక్లు అనేవి మెయిన్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ 5 రెసిస్టర్స్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్ అరేంజ్మెంట్. ప్యారలల్ గా కనుక కనెక్ట్ అయి ఉంటే వాటిని ఏ విధంగా రాస్తామండి, 1/R 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 అట్లా. సో వాటి మొత్తాన్ని యువతల సైడ్ మనం తీసుకొచ్చేసి మనకి అది R/5 అవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ ఈస్ 1 ohm. If it is cut into 2 equal parts, the resistance of each part will be. ఒక వైర్ యొక్క నిరోధం అంట 1 ohm అంట, దాన్ని 2 సమాన భాగాలు చేస్తే ఏమవుతుంది. ఈ నుంచి ఇటు దాకా ఉంది, దాన్ని కట్ చేస్తే ఒక్కొక్క పార్ట్ అనేది 1/2 ohm అవుతుంది. ఒక్కొక్క పార్ట్ అనేది 1/2 ohm, రెండు కలిపితే 1 ohm అయింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 1/2 ohm కాబట్టి దీనిలో విద్యుత్ ప్రసరణ ఎక్కువ అవుతుంది. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ అండ్ ఏరియా ఇస్ ఆఫ్డ్, ఓకేనా, లెంత్ తక్కువ చేసినంట, దాంతోపాటు ఏరియా తక్కువైందంట, అంటే L/2 A/2, ఇది రెండు పోతే L/A మళ్ళీ అదే వస్తుంది. ఓకే, పదార్థం అదే విధంగా వస్తే నిరోధం అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, రిమైన్స్ సేమ్, అలాగే ఉంటుంది. ఇది సబ్జెక్ట్ కూడా అంతే, వస్తే డెడ్ ఈజీ చూసి ఏమంటే ఆన్సర్ చేసేయచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ విల్ కన్జ్యూమ్ మోర్ ఎలక్ట్రికల్ పవర్ ఇఫ్ కనెక్టెడ్ టు ద సేమ్ వోల్టేజ్ సోర్స్. అదే వోల్టేజ్ జనకానికి గనక కనెక్ట్ చేయబడితే కింద సంధానంలో ఏది ఎక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తుంది. ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే తక్కువ తీసుకుంటుంది, తక్కువ రెసిస్టెన్స్ ఉంటే ఎక్కువ విద్యుత్ శక్తిని తీసుకుంటుంది. తక్కువ రెసిస్టెన్స్, జీరో రెసిస్టెన్స్ అంటే ఉండొచ్చు, కాకపోతే అది పాజిబుల్, ఎందుకంటే ఎడ్డీ కరెంట్ లాస్ అని అట్లాంటి లాసెస్ ఉంటాయి కాబట్టి. ఈక్వల్ అంటే సమానమైనటువంటిది, ఇక్కడ ఎక్కువ కావాలన్నట్టు కాబట్టి లోవర్ రెసిస్టెన్స్, ఇది ఎక్కువ మ్యాచ్ అవుతుంది. రియాలిటీ కూడా ఇది దగ్గర ఉంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A wire of resistivity rho has length L and area of cross section A. If the resistance of the wire is R, then which of the following is correct relation for R? ఫార్ములా ఏం లేదు ఆడ, చూడండి, R ఈక్వల్స్ టు రో L/A. ఫార్ములాని తీసుకొచ్చేసి ఆడ పెట్టేసి మనల్ని అడుగుతుంది. ద ఫిలమెంట్ ఆఫ్ ఏ లైట్ బల్బ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టంగ్స్టన్ బికాస్ ఆఫ్ ఇట్స్ డాష్.
లైట్ బల్బ్ యొక్క ఫిలమెంట్ అనేది దాని డాష్ కారణంగా టంగ్స్టన్తో రూపొందించబడుతుంది. మనకు బల్బులో ఏమవుతుంది అంటే ఆ యొక్క ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు దాంట్లో రెసిస్టెన్స్ అని ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అక్కడిని ఎక్కువగా తిరగడం జరుగుతుంది. అక్కడిని ఎక్కువగా తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఆ పర్టికులర్ ప్లేస్లో, ఎక్కువ ప్లేస్లో ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు అది హీట్ ఎనర్జీగా మారుతుంది. ఆ హీట్ అనేది మనకు గ్లో అవుతుంది కాబట్టి అక్కడ మనకు లైట్గా మారడం జరుగుతుంది. ఓకే, సో ఫిలమెంట్లో మనకు మేజర్గా ద్రవీభవన స్థానం తక్కువగా ఉందనుకోండి, అంటే తక్కువ ద్రవీభవన స్థానం ఉందనుకోండి, ఊకనే మెల్ట్ అయిపోతుంది. ఎక్కువ ద్రవీభవన స్థానం అంటే ఎక్కువ టెంపరేచర్ వస్తే కానీ మెల్ట్ కాదు. కాబట్టి అధిక ద్రవీభవనం, అధిక నిరోధం రెండు మ్యాచ్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మీరు చూడండి, ఒక కాపర్ వైర్ తీసుకోండి, అదే మీరు ఒక వేరే ఈ నిక్రోన్ కానీ అట్లాంటివి తీసుకొని ఇప్పుడు మొత్తం గ్యాస్ షార్టేజ్ అవుతుంది కదా, గ్యాస్ షార్టేజ్ వల్ల మనం ఇండక్షన్ కుక్కర్లు, ఇండక్షన్ ఇది తీసుకుంటున్నాం కదా, వాటిలో ఏమవుతున్నాయి, ఆ యొక్క నిక్రోమ్ వైర్ అనేది ఇట్లా చుట్టబడి ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీని స్లోగా తన నుంచి పాస్ చేపిస్తుంది, అంటే ఆ ఎక్కడనే ఉండి హీట్ ఎనర్జీగా మారుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ టోస్టర్ ద హీటింగ్ వైర్ గ్లోస్ బికాస్, టోస్టర్ లో కనుక తీసుకుంటే మనకు తాపన వైర్ అని ఎరుపు రంగులో మెరుస్తుంది. కారణం ఏంటిది చెప్పండి. ఇప్పుడే మనం అనుకున్నది అదే, వేరేది ఏం లేదు. విద్యుత్ నిరోధిస్తుంది కాబట్టి అది హీట్ గా మారుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అండ్ రెసిస్టివిటీ రో అండ్ వాటి యొక్క రెసిస్టెన్స్ ఎంత ఆర్ అయితే దాంట్లో న్యూ రెసిస్టెన్స్ అనేది మనకు కనిపెట్టమంటుండు. ఒకవేళ కనుక దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక త్రిబుల్ అయితే, ఫార్ములా వస్తే ఈజీ, ఫార్ములా రాకపోతే ద హార్డెస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫార్ములా ఏంటిది, ఆర్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. ఓకే, సో ఇక్కడ ఏమైంది, సేమ్ వాల్యూస్ ఇక్కడ దాకా ఇచ్చిండు. ఓకే, నో ప్రాబ్లం. అడ్డుకొత వైశాల్యం 3 రెట్లు పెరిగింది, అంటే ఏ వాల్యూ 3 అయింది. అంటే ఏంది 1/3 ఇంటూ రో ఎల్ బై ఏ, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ యొక్క డేటా ఏమవుతుంది 1/3 అవుతుంది, అంటే R/3 అవుతుంది అంతే. ఆప్షన్ బి అవర్ ఆన్సర్. ఫర్ ఏ రెసిస్టర్ విత్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. స్థిర నిరోధం ఉన్నటువంటి రెసిస్టర్ కోసం అంటే ఉత్పత్తి చేయబడినటువంటి ఉష్ణ పరిమాణం అనేది ఈ కింది వాటిలో దేనికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది చెప్పండి. స్థిర రెసిస్టర్. ఓకే, ఆన్సర్ చెప్పాలండి. డెన్సిటీయా ఏమవుతుంది, ఉష్ణం వచ్చింది అంటే మనకు ఆటోమేటిక్గా హీట్ అనేది H=I² RT దీని బేస్ పైన వర్క్ అవుతుంది. సో H=I² RT అంటే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది చెప్పండి, స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఐ కరెంట్ స్క్వేర్ I². ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఎలక్ట్రిక్ ఐరన్ ఆపరేటింగ్ ఎట్ 220 వోల్ట్ అండ్ ఎనర్జీ ఎంత తీసుకుంటుంది 840 వాట్ అయితే అక్కడ హీటింగ్ అనేది మ్యాక్సిమం ఉందంట. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్ ఇన్ ద ఐరన్. ఓకే, 220 వోల్ట్ వద్ద పనిచేసినటువంటి విద్యుత్ ఐరన్ తాపనం గరిష్టంగా ఉన్నప్పుడు 840 వాట్ రేట్తో మనకు శక్తిని వినియోగిస్తే ఐరన్లో ఉపయోగించే కాయిల్ యొక్క నిరోధం ఎంత, 57.6, 55.6, 50.6, 47.6. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా ఇక్కడ వాటేజ్ ఉంది అండ్ ఈ యొక్క డేటా ఉంది. ఓకే, సో R=V²/P. పవర్లోకి తెచ్చుకుంటాం అంతే, ఏం లేదు. ఎందుకంటే పవర్ P=V²/R కాబట్టి. ఓకే, సో ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించి మనం తెచ్చుకున్నాము. దీనిలోంచి డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేది. వోల్టేజ్ ఎంత 220², పవర్ ఎంత 840 చేస్తే దీనికి ఇది సొల్యూషన్ చేసేస్తే 57.6 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 2 wires A and B of the same material have the same length, but the cross-sectional area of wire A is twice that wire B. What is the resistance of RA and RB? Cross-sectional ఏరియా పెరిగితే మనకు రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఏరియా తగ్గితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే సింపుల్, ఒక పెద్ద పైపులోంచి నీళ్ళు ఎక్కువ పోతాయి, అదే చిన్న పైపులోంచి నీళ్ళు ఎక్కువ పోతాయా పోవు. సో సేమ్ ఇంతే, ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, ఇక్కడ వైర్ బి కంటే వైర్ ఏ 2 రెట్లు ఎక్కువగా ఉంది అంటే ఇగో ఇట్లుంది. దీని యొక్క రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, దీని యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క రేషియోని బట్టి ఇది 2:1 అయితే ఇది 1:2 రివర్స్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఇస్ డబుల్ అండ్ ఇట్స్ క్రాస్ సెక్షన్ ఏరియా ఇస్ హాఫ్, దాని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది. ఇవన్నీ నేను చెప్తున్నా కదా, లాస్ట్ టైం గ్రూప్ డి 2022లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, క్లియర్ కట్గా అప్పుడు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన
మళ్ళీ అయ్యే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ నాకు గుర్తున్నాయి. లాస్ట్ టైం కరెక్ట్గా చదివిన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఒక తీగ పొడవును అంటే రెట్టింపు చేసినట్టు, అంటే 2L చేసిండు. అడ్డుకైత వైశాల్యాన్ని సగం చేసిండు, అంటే హాఫ్ చేస్తే దాని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఇది పైకి వెళ్ళిపోతే 4 అవుతుంది కదా, 4L/A. అంటే అసలు దానికి 4 రెట్లు, 2 × 2 4 కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్. ద ఇంక్రీజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ విల్ ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్? ఈ కింది ఏ కారకాల్లో పెరుగుతున్న వాహకం యొక్క నిరోధాన్ని పెంచుతుంది? వాహకం యొక్క నిరోధాన్ని పెంచేటటువంటిది ఉష్ణోగ్రత. ఎస్. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుందండి. లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే క్రాస్ సెక్షనల్ ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. పెరగడానికి ఇది కాదు. లెంత్ పెరిగింది అనుకోండి, ఎక్కువ దూరం అయితే ఎక్కువ టైం ట్రావెల్ అవుతుంది కదా ఎలక్ట్రిసిటీ, కాబట్టి లాస్ అవుతుంది. అందుకే పవర్ లైన్స్ మనకు యాక్చువల్గా రావాల్సింది దానికంటే కొద్దిగా ఎక్కువ పవర్నే పంపుతాయి, ఎందుకంటే మనకు ఆ యొక్క లాస్ ఎట్లాగా అవుతుంది కాబట్టి. సో 2 కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ ద్వారా. ఇక్కడితో మన సక్సెస్ఫుల్గా పార్ట్ 23 కూడా కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 2 to 3 డేస్లో ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మనం ఇంకొక సబ్జెక్ట్ మీద స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతోపాటు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. 5 పాయింట్స్ కూడా మన యొక్క వీడియోస్కి ఇవ్వండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.